గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మినిమం రోడ్డు ప్రమాదాలు చాలా అంటే చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అది 2 వీలర్ అనుకోండి, లేకపోతే కార్ అనుకోండి, బస్ అనుకోండి, ఇట్లా చాలా ఎక్కువ మట్టుగా అయితే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. అండ్ దట్టు తెల్లవారుజామున అంటే 2 నుంచి 5 మధ్యలో చాలా ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఎందుకంటే ఎక్కువ నిద్ర వచ్చే టైం కూడా అదే కాబట్టి చాలా కేర్ఫుల్గా నడపాల్సినటువంటి సిచ్యువేషన్. అట్లాంటి ఇన్సిడెంటే ఇప్పుడు నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి కూడా అదే జరిగింది. అండ్ ఇప్పుడు ఆయన పేరు వచ్చేసి అశోక్ అండ్ వాళ్ళ బిడ్డ పేరు వచ్చేసి కృతిక. 21 సంవత్సరాలు మాత్రమే కృతికకి. అండ్ అశోక్ వచ్చేసి 49 సంవత్సరాలు. ఆయన బ్యాటరీకి సంబంధించిన వ్యాపారం చేస్తుంటారు ఆదిలాబాద్లో. సో నిర్మల్కి దగ్గరలో ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. వేగంగా వస్తున్నటువంటి DCM అంటే యూటర్న్ మలుపు దగ్గర వీళ్ళ కారు కూడా వచ్చి ఆ DCMని ఢీకొట్టడం, అట్లాగే ముందు సీట్లో ఉన్నటువంటి తండ్రి అట్లాగే కూతురు అశోక్ అండ్ కృతిక వీళ్ళిద్దరు కూడా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ యాక్చువల్లీ ఈ కార్కి డ్రైవర్ కూడా ఉన్నాడు, కానీ తెల్లవారుజామున నిద్ర వస్తుంది అని డ్రైవర్ చెప్పడంతో దీంతో డ్రైవర్ని వెనక్కి సీట్లోకి పంపించేసి స్వయంగా అశోకే డ్రైవ్ చేసిన పరిస్థితి. అప్పుడు ఈ DCM ఒక యూటర్న్ మలుపు దగ్గర చాలా అంటే యూటర్న్ తీసుకున్నట్టుగా కూడా ఎట్లా కూడా సిగ్నల్ కానీ ఏమీ కానీ వెయ్యలేదు. దీంతో ఆల్ ఆఫ్ సడన్ యూటర్న్ తీసుకోవడం, వెనకాల వస్తున్నటువంటి వీళ్ళ కార్ వేగంగా వెళ్ళి DCMని ఢీకొట్టడంతో స్పాట్లోనే ఇద్దరు చనిపోయారు. అట్లాగే ఈ DCM డ్రైవర్ అండ్ కార్లో ఉన్నటువంటి వెనక సీట్లో ఉన్నటువంటి డ్రైవర్కి కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వీళ్ళిద్దరిని కూడా హాస్పిటల్కి అయితే తరలించారు. కానీ అత్యంత విషాదకరం ఏంటంటే డ్రైవర్కి నిద్ర వస్తోంది అని చెప్పగానే వెనక్కి వెళ్ళి డ్రైవర్ రెస్ట్ తీసుకుంటున్నటువంటి క్రమంలోనే తండ్రి అట్లాగే కూతురు కూడా ముందర సీట్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు యాక్చువల్లీ కృతిక ఈమె బీటెక్ చదువుతోంది హైదరాబాద్లో. ఆమె ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి హాలిడేస్ ఉండడంతో ఆమెను తీసుకురావడానికని హైదరాబాద్ వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి టైంలోనే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది. తెల్లవారుజామున మేబీ 4 నుంచి 5 మధ్యలో ఈ ఇన్సిడెంట్ జరిగినట్టుగా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే DCMకి సంబంధించిన డ్రైవర్ని అదుపులోకి తీసుకోవడమే కాదు అతనికి హాస్పిటల్కి కూడా తరలించారు. అక్కడే ఆయన మీద కేసు కూడా నమోదు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. కానీ అతి వేగమా అని అంటే DCMకి సంబంధించిన డ్రైవర్ అంటే ఎట్లాంటి సిగ్నల్ వేయకుండానే యూటర్న్ ఆల్ ఆఫ్ సడన్ యూటర్న్ తీసుకోవడం, అది హైవే కాబట్టి కంట్రోల్ చేయలేక ఇప్పుడు ఇతను కార్ డ్రైవ్ చేస్తున్నటువంటి అశోక్ అనే వ్యక్తి పూర్తిగా వెళ్ళి ఆ DCMకి వెనక నుంచి డాష్ కొట్టడం. సో ఇమ్మీడియట్గా వీళ్ళిద్దరు కూడా అంటే తండ్రి కూతుర్లు స్పాట్లోనే చనిపోయినటువంటి సిచ్యువేషన్. సో హైవే మీద దయచేసి డ్రైవ్ చేసేటప్పుడు అట్లాగే పొద్దున డ్రైవ్ చేసేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాల్సిందే. అట్లాగే స్పీడ్ కూడా దయచేసి హైవే కదా అండ్ దట్టు తెల్లవారుజామున పెద్ద అడ్డు కూడా ఏముండదు కదా అని ఎక్కువగా 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. కానీ అత్యంత ప్రమాదకరం అని చెప్పొచ్చు. ఇగో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వల్ల అంటే తెలియకుండానే ప్రాణాలు పోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడైతే పాపం కుటుంబం చెల్లా చెదరైపోయిన పరిస్థితి. జస్ట్ హాలిడేస్ కోసమని ఆమెని ఇంటికి తీసుకొస్తున్నటువంటి తండ్రి అట్లాగే కూతురు ఇద్దరు కూడా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. దీంతో ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తులు పూర్తిగా తీవ్ర విషాదంలో మునిగిపోయిన సిచ్యువేషన్.